హనీమూన్ హర్రర్లో మరో షాకింగ్ న్యూస్. భర్త రఘువంశిని సోనం బలిచ్చిందా అంటే అవుననే వార్తలకు ఇటు రఘువంశి ఇంటి నుంచి వాదనలు బలపడుతున్నాయి. చంపడానికి ముందు తాంత్రిక పూజలు చేసిందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రఘువంశి కుటుంబ సభ్యులు. కొంతకాలంగా కామాఖ్యాదేవిని సోనం పూజిస్తున్నట్టుగా తెలుస్తోంది. హత్యకు ముందు ఏకాదశి ఉపవాసంలో సోనం ఉన్నట్టుగా చెప్తున్నారు. రఘువంశిని చంపిన తర్వాత భోజనం చేసినట్టుగా తెలుస్తోంది. రక్తం కారేలా రాజా మెడపై పొడిచి సోనం బలిచినట్టుగా తెలుస్తోంది. దీంతో సంచలన అంశాలు వెల్లడించింది రఘువంశి తల్లి. చంపే ముందు సోనం తనతో మాట్లాడిందంటూ రఘువంశి తల్లి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తమ కుటుంబం మొత్తాన్ని వశీకరణ చేసినట్టుగా ఆమె వెల్లడిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశం సంచలనంగా మారుతుంది. రఘువంశ్ హతుడు ఎవరైతే రఘువంశ్ ఉన్నాడో రఘువంశ్ తల్లి ఉమా చెప్తున్న అంశాలను బట్టి సోనం క్షుద్ర పూజలు చేసి ఇక అతన్ని బలి తీసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. మొత్తం వ్యవహారంలో సోనం అనుమానాస్పద వైఖరే ప్రస్తుతం రఘువంశ్ తల్లి ఈ రకమైనటువంటి సందేహాలు లేవనెత్తేందుకు కారణమవుతున్నట్టుగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ఇండోర్లో నివసించిన రాజా రఘువంశ్ హత్య కేసులో మృతుడు తల్లి సంచలనాత్మక ఆరోపణ చేసింది. మృతుడి తల్లి ఉమా రఘువంశి తన కొడుకును హత్య చేయడమే కాకుండా బలిచ్చారని ఆరోపిస్తోంది. సోనం తన మొత్తం కుటుంబంపై వశీకరణ చేసిందంటూ కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బిగ్ టీవీ వ్యూవర్స్కి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అంశంలో ఇలాంటి విషయాలు ఇలాంటి వార్తలు చెప్పడం ద్వారా కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అంతేకాని మూఢనమ్మకాలను ప్రేరేపించాలా కానీ ప్రోత్సహించడం కానీ మా ఉద్దేశం కాదని మీకు క్లెయిమ్ చేసే ప్రయత్నం చెప్తున్నాం. దీని గురించి మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద మృతుడి తల్లి ఆరోపణలు మాత్రమే మేము ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మృతుడి తల్లి ఆరోపణల ప్రకారం ఇక సోనం తమ కుటుంబం మొత్తాన్ని కూడా వశీకరణ చేస్తుందంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మృతుడు రాజా రఘువంశ్ తల్లి నిందితురాలు సోనం రఘువంశ్పై తీవ్రమైన ఆరోపణ చేసింది. సోనం రాజాను షిల్లాంగ్కు ఎందుకు తీసుకువెళ్ళిందో ఆమె అడిగింది. అంటే రాజా తల్లి చెప్తున్న ప్రకారం రాజాను తంత్రకర్మలు నిర్వహించి ఆ తర్వాత తన కొడుకును బలిచ్చారంటూ చెప్తోంది. సోనం మా కుటుంబం మొత్తానికి మంత్రదండం చేసింది. ఆమె ఏం చెప్తుందో మేము చూస్తున్నాం, కానీ ఇప్పుడు మేము దీన్ని గ్రహిస్తున్నామంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ఇక రాజా తల్లి కూడా సోనం నరబలి ఇవ్వాలని కోరుకుని ఉండొచ్చు అంటూ చెప్తోంది. ఎందుకంటే ఆమె చాలా కాలంగా కామాఖ్యాదేవిని పూజించడం గురించి మాట్లాడుతోంది. కామాఖ్యాదేవి త్యాగాలకు ప్రసిద్ధి చెందిందని అందరికీ తెలుసంటుంది. ఉమా రఘువంశి అక్కడ మొదట కామాఖ్యాదేవిని పూజించారని, ఆ తర్వాత ఇతరుల పూజలు చేసేవారని, మొత్తం మీద ఇక్కడ దాడి చేసే క్రమంలో రాజా మెడపై దాడి చేసి బలిచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే సోనం రాజాను చంపిన రోజు కూడా గ్యారాస్ అని కూడా ఆమె చెప్పింది. అంటే ఈరోజు త్యాగాలకు ప్రత్యేకమైనదిగా కూడా పరిగణించబడుతుండగా చెప్తున్నారు. ఈ హత్యలో 15 మంది పాల్గొనవచ్చంటూ కూడా రాజా తల్లి చెప్తుంది. మరొకసారి మేము వివరించే ప్రయత్నం చేస్తున్నాం. బిగ్ టీవీ ఒకటే చెప్తుంది, ఇలాంటి అంశాలను చెప్పడం ద్వారా కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ఇలాంటి క్షుద్ర పూజలు కానీ తంత్రదండాల గురించి కానీ వశీకరణలకు సంబంధించిన అంశాలు మేము మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులను చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం. అంతేకాని మూఢనమ్మకాలను లేదా ఇతరత్ర అపనమ్మకాలను ప్రోత్సహించడం మా ప్రధాన ఉద్దేశం కాదని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ అంశంలో తమ కుటుంబం మొత్తాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా ప్రస్తుతం సోనం అత్త అయినటువంటి రఘువంశ్ తల్లి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక రాజాకు వితంతు అయిన తర్వాత సులభంగా వేరే వివాహం చేసుకునేందుకు సోనం రాజాను మొదట వివాహం చేసుకుందని ఉమా రఘువంశ్ చెప్తున్నారు. ఆ తర్వాత తన కోరిక తీర్చుకోవడానికి ఆమె తన కొడుకును కామాఖ్యాదేవికి బలిచ్చిందంటుంది. హత్యకు కొద్దిసేపటి ముందు సోనం తనతో మాట్లాడిందని, అందులో తాను ఏకాదశి ఉపవాసం పాటిస్తున్నానని చెప్పినట్టుగా ఉమా రఘువంశ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలైతే వెల్లడించింది. ఇక తాను అప్పుడే ఉపవాసాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్పింది. అంటే తన కొడుకును బలిచిన తర్వాత ఆమె కూడా పూర్తి భోజనం చేసినట్టుగా ఆమె ఈ రకమైన వ్యాఖ్య చేసింది. అంటే అటు
ఆ, ఈ మొత్తం వ్యవహారంలో తన ప్రతిజ్ఞ నెరవేర్చిన తర్వాత తిన్నట్టుగా ఇక్కడ ఊహించుకోవచ్చు అంటే ఆమె చెప్తుంది. అంటే రోజంతా ఏకాదశి ఉపవాసానికి మిగిలిపోయింది, అంటే గ్యారాస్ అనే ఒక సందర్భాన్ని వినియోగించుకున్నట్టుగా ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. సో ఆ రకంగా ఇండోర్కు చెందిన రవాణా వ్యాపారవేత్త 28 ఏళ్ల రాజా రఘువంశీ, 25 ఏళ్ల సోనం రఘువంశీ మే 11న వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం కాశ్మీర్కి వెళ్ళాలనుకున్నారు. కానీ తర్వాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించే నెపంతో మేఘాలయ వెళ్లారు. మే 20న ఇద్దరు ఇండోర్ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. 22న షిల్లాంగ్లో మావ్లాఖియాత్ గ్రామంలోని షిప్రా హోమ్ స్టేలో బస చేశారు. తర్వాత 23 నాడు అక్కడి నుంచి స్కూటీని అద్దెకు తీసుకొని ట్రిప్కి వెళ్ళారు. దీని తర్వాత రాజా సోనంలకు ఇండోర్లో నివసిస్తున్న 2 కుటుంబాలతో ఇక్కడ పూర్తిగా సంబంధాలు తెగిపోయి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ జూన్ 2న వి సాడోంగ్ జలపాతం సమీపంలో రాజా మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్ మార్టం నివేదికలో హత్యకు గురైనట్టుగా హత్యకు ఉపయోగించిన ఆయుధం నేరస్థలం నుంచి కొంత దూరంలో లభించింది. దీనికి ముందు వారిద్దరు రైడ్కి వెళ్ళడానికి అద్దె తీసుకున్న స్కూటీ కూడా కనుగొన్నారు. ఆ సమయంలో సోనం ధరించిన జాకెట్ కూడా కనుగొనబడింది. ఆ జాకెట్పై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రకంగా జూన్ 4న ఇక్కడ ఇండోర్కు ఆ రాజా మృతదేహాన్ని తీసుకొచ్చి ఇరు కుటుంబాలు కూడా అంత్యక్రియలో పాల్గొన్నాయి. కానీ అప్పటికి ఇంకా సోనం దొరకలేదు. తర్వాత సోనం జూన్ 8న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో నందిగంజ్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా సోనం చెప్పిన సమాచారం ప్రకారం దాడులు నిర్వహించి ఇండోర్కు చెందిన రాజ్ కుష్వా, సోనం ప్రియుడు, అలాగే యూపీలోని లలిత్పూర్ చెందిన విశాల్ చౌహాన్, ఇండోర్కు చెందిన ఆకాష్ రాజ్పుత్, అలాగే సాగర్ జిల్లాలోని బినాకు చెందిన ఆనంద్ కుర్మితో సహా మొత్తం నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా షిల్లాంగ్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళందరికీ కూడా కోర్టు 8 రోజుల రిమాండ్ అయితే విధించిన పరిస్థితి కనబడుతుంది. ఒకటే ఇక్కడ ఆమె చెప్తున్న రాజా రఘువంశ్ చెప్తున్న అంశాల ప్రకారం పూర్తి స్థాయిలో తన కొడుకును బలిచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ అంశంలో సోనం పూర్తిగా ఇక్కడ దేవి పూజలు చేసేదని, గ్యారాస్ అనే వేదికను ఉపయోగించుకున్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్న అంశాలను బట్టి తెలుస్తుంది. అంటే ఇక్కడ రాజా రఘువంశ్ చెప్తున్న అంశాల ప్రకారం సోనంకు కుజదోషం లేదా మంగళదోషం అంటారు, నార్త్ సైడ్లో మంగళదోషం లేదా కుజదోషం ఉన్నట్టుగా చెప్తున్నారు. నేను మీకు మళ్ళీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తున్నాను. బిగ్ టీవీ నెట్వర్క్ ఎక్కడ ఇలాంటి అపనమ్మకాలు మూఢనమ్మకాలు ప్రోత్సహించదు. కేవలం ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ఎస్, మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రఘువంశ్ తల్లి పూర్తి స్థాయిలో ఈ అంశాలను వెల్లడించింది. ఆమె మధ్యలో ఉన్న మాటలు చెప్పింది, ఆమెకు ఉన్నటువంటి అనుమానాలను చెప్పే ప్రయత్నం చేసింది. గ్యారాస్ అనే వేడుకను ఆ సందర్భాన్ని ఉపయోగించడం ద్వారా, ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా ఇలాంటి తనపై ఉన్నటువంటి ఏదైతే కుజదోషం ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసిందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. సాధారణంగా ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఏదో అరటి చెట్టునో లేక అంటే అమ్మాయికి కుజదోషం ఉంటే కనుక అరటి చెట్టుకో దేనికో పూజ చేసి ఆ చెట్టును నరికేసి తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఆ రూపంలో తన కొడుకుని నరికేసి నరబలి తీసుకుని చెప్తున్నారు. కేవలం తన కొడుకు నరబలే కాదు, తమ మొత్తం కుటుంబాన్ని వశీకరణ చేసిందని చెప్తున్నారు. ఒకసారి ఇది ప్రేక్షకుల విజ్ఞతకే విచక్షణకే వదిలేస్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి. బిగ్ టీవీ కూడా ఇలాంటి అంశాలని పదే పదే చెప్తున్నాం, ప్రోత్సహించదు. కానీ ఆ మృతుడి తల్లి చెప్పిన అంశాలను మేము మీకు కోట్ చేస్తున్నాం, అదే విషయాలు మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఒక కొత్త ట్విస్ట్. పూర్తి స్థాయిలో ఈ వశీకరణ అంశాన్ని అయితే మృతుడి తల్లి పైకి తీసుకొస్తుంది. ఏదేమైనా అవన్నీ పక్కన పెడితే, ఆ నమ్మకాలను పక్కన పెడితే, ఇప్పుడైతే సోనం చాలా క్లియర్గా అంగీకరించింది, హత్య చేసినట్టుగా అంగీకరించింది. ప్రియుడు రాజ్ కుష్వాకు సంబంధించిన అంశాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి. కాబట్టి ఇక్కడ 8 రోజుల రిమాండ్ అయితే పోలీసులు విధించారు. పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏమేమి ట్విస్టులు బయటపడతాయో, సోనం విషయంలో ఎలాంటి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయని మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే.